Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇస్రో ఏ ప్రయోగానికి సిద్ధమైనా ఆ దేవత దీవెనలు ఉండాల్సిందేనా? ఇంతవరకు చేసిన ప్రయోగాలు అన్నీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులతోనే విజయవంతమయ్యాయా? ఇస్రో చైర్మన్ గా ఎవరున్నా ఆ గుడి మెట్లు ఎక్కాల్సిందేనా? ఇస్రోకి ఆ దేవతకి మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? సైంటిస్టులై ఉండి అమ్మవారికి ఎందుకు పూజలు చేస్తున్నారు? ఇంతకీ ఆ అమ్మవారు ఎవరు? చంద్రయాన్-3 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలైపోయింది. గురువారం మధ్యాహ్నం 1:05 కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. నిరంతరాయంగా 25:30 పాటు కౌంట్ డౌన్ కొనసాగి శుక్రవారం మధ్యాహ్నం శ్రీహరికోట నుంచి చంద్రయాన్-3 అంతరిక్షంలోకి దూసుకువెళ్లబోతోంది. ఈ నేపథ్యంలో ఇస్రోకి ఎప్పటి నుంచో సెంటిమెంట్ గా మారిన సూళ్లూరుపేట చెంగాళమ్మ అమ్మవారి ఆలయంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారిని మొక్కుకున్నారు. చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైపోయింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం లాంచింగ్ జరగబోతోంది. ఇందుకోసం గురువారం మధ్యాహ్నం 1:05 శాస్త్రవేత్తలు ప్రయోగ కౌంట్ డౌన్ ను ప్రారంభించారు. ఇది శుక్రవారం మధ్యాహ్నం 2:35 వరకు కొనసాగబోతోంది. 25:30 కౌంట్ డౌన్ ప్రక్రియ ముగిసిన తర్వాత షార్ సెకండ్ లాంచింగ్ ప్యాడ్ నుంచి LVM-3M4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లబోతోంది. 3894 కిలోల బరువైన చంద్రయాన్-3 మాడ్యూల్ ను ఈ రాకెట్ మోసుకెళ్లబోతోంది. ఈ నేపథ్యంలో ప్రయోగం సక్సెస్ కావాలని ఇస్రో చైర్మన్ సోమనాథ్ సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని లాంచింగ్ కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని కోరుకున్నారు. అటు పూజల అనంతరం ప్రయోగ విశేషాలను ఆయన తెలియజేశారు. ఆగస్టు 23 తర్వాత చంద్రయాన్-3 చంద్రునిపైకి దిగుతుందని ఆయన తెలియజేశారు. తర్వాత ప్రయోగం PSLV రాకెట్ ను వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నట్టు చెప్పారు. అలాగే వచ్చే నెల చివర్లో ఆదిత్య ఉపగ్రహ ప్రయోగం కూడా ఉంటుందని, దానికి సంబంధించిన ఉపగ్రహ పరీక్షలు జరుగుతున్నాయని తెలియజేశారు. Chandrayaan-3 will start its journey after the launch tomorrow, so it will reach around Earth. Then it will travel towards Moon slowly over the next 1 month. Then we are hoping that everything is all right. Then it will reach and land on the Moon on August 23rd onwards, any day. So I need the blessing of Changalamma Devi. So I came here for praying and seeking blessings for the success of this mission. So I thank all of you. You also wish and pray, bless the mission. Thank you so much. చంద్రయాన్-3 విజయవంతమైతే అంతరిక్ష పరిశోధనలో భారత్ అన్ని దేశాల కంటే ముందు వరుసలో నిలుస్తుంది. గతంలో చంద్రయాన్-2 ప్రయోగం విఫలం కావడంతో ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని చంద్రయాన్-3ని రంగంలోకి దించుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. చంద్రయాన్-3 సక్సెస్ అయితే చంద్రుడి దక్షిణ ధ్రువం గురించి మొట్టమొదటిగా తెలుసుకున్న దేశంగా భారత్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. మరి ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఐ డ్రీమ్ మీడియా ఇస్రోకు ఆల్ ది బెస్ట్ చెప్తోంది. మరి ఈ స్టోరీపై మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.